మహానాడు అంటే మహానాడులో ఎవరు హైలైట్ అవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు హైలైట్ అవ్వాలి, నారా లోకేష్ గారు హైలైట్ అవ్వాలి. వీళ్ళందరికంటే ముందు అసలు ఆ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఆయన హైలైట్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులు వీళ్ళందరూ హైలైట్ అవ్వాలి. కానీ ఇక్కడ ప్రతి వక్త చేసిన ప్రసంగంలో 60-40 డివైడ్ చేస్తే 40% ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ వెళ్తే, అంటే నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి మిగిలిన వాళ్ళందరికీ వెళ్తే, మిగిలిన 60% కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డికి కేటాయించేశారు ప్రతి ఒక్కరి ప్రసంగంలో. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో ఏం చేయబోతున్నారో చెప్పేస్తూ, గత ప్రభుత్వం మమ్మల్ని ఇలా చేసింది, గత ప్రభుత్వం మా సామాజిక వర్గానికి అన్యాయం చేసింది, గత ప్రభుత్వం మా నియోజకవర్గానికి అన్యాయం చేసింది, గత ప్రభుత్వం రోడ్లు వేయలేదు, గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఒక నర్రయపు సాక్షిష్యుడు. దానికి తోడు ప్రతి ఒక్కరు కూడా ఆ గొడ్డలపాటి నాయకుడు సోషల్ మీడియా కార్యకర్త దగ్గర నుంచి మైకిస్తే, పలు సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్ల చైర్మన్ల దగ్గర నుంచి ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ ఎలాగ ఉంటాయి, అందరూ కూడా వాళ్ళు చేసిన 4-5 నిమిషాల ప్రసంగంలో ఖచ్చితంగా ఒక 60% జగన్ తిట్టడానికి కేటాయించారు, జగన్ని విమర్శించడానికి కేటాయించాలి. ఇది తప్పు అని అయితే నేను అన్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇది కామన్. రేపొద్దున వీళ్ళ ప్లేనరీ సమావేశం పెట్టినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని విమర్శిస్తారు, నారా లోకేష్ అందరిని విమర్శిస్తారు అందులో వాళ్ళు. కానీ ఎంత శాతం అనేది చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చేశారు బాగా. అంటే మహానాడులో ఎక్కువ హైలైట్ అవ్వాల్సిన దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ హైలైట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డిని ఓకే వైసీపీ అనే పదం వాడకుండా గొడ్డలి పార్టీ అనే పదం పదే వాడి జగన్ గుర్తు చేయడం. అక్కడ 5 ఏళ్ళు పాలన అయిపోయింది, 5 ఏళ్ళు అయ్యి ఇంకో 2 ఏళ్ళు గడిచింది. ఈ 2 ఏళ్లలో ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, లేదు రేపొద్దున జగన్ రాకుండా ఇది చెప్పచ్చు. ఇంకా గత 5 ఏళ్ల గురించి జగన్ చేసిన అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చెప్పడం ద్వారా అసలే వాళ్ళందరికీ పాపం సమయం తక్కువ ఉంది. ఆ తక్కువ సమయంలో కూడా జగన్ 4 తిట్లు తిట్టకపోతే అక్కడ హైలైట్ అవ్వరు, జగన్ పేరు ప్రస్తావనకు రాకపోతే అక్కడ ఎవరు గుర్తించరు, ఎవరు వాళ్ళ వంక చూడరు, వీళ్ళందరూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి. జగన్ ఎప్పుడైతే కాస్త తిట్టారో అక్కడ 4 చప్పట్లు వస్తాయి. ఒక్కసారి అందరూ పెద్దలందరూ కూడా ఎవరు మాట్లాడుతున్నారు అనేది ఆయన చూస్తారు, గుర్తిస్తారు, పక్క పిలిచి కూర్చోబెట్టి ఒక ఫోటో ఇస్తారు. ఇక్కడ జరిగింది అది. విమర్శించడం తప్పని నేను అన్నాను, జగన్ తిట్టడం తప్పని నేను అన్నాను. పొలిటికల్ రైట్స్ అవి ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవచ్చు, వాళ్ళు తప్పేం లేదు, ఇష్టం వచ్చినట్టు విమర్శించవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయొచ్చు. కాకపోతే అక్కడ ఎక్కువ శాతం ఇచ్చేయడం వల్ల వాళ్ళ మీటింగ్ కన్నా, మహానాడు కన్నా జగన్ పేరు, జగన్ గురించి, జగన్ ప్రస్తావన బాగా హైలైట్ అయిపోయింది అనేది కొంతమంది క్రిటిక్స్ చెప్తున్నమాట.